రేసించాన్ మా వాడితో సహవాసం ఏంట్రా నీకు ఆ రేంజ్ అన్నా ఉందా? నీకు జెంట్రీ మేనర్ అంటే అర్థం ఏంటో తెలుసా? జెంట్రీ అంటే రిచ్ పీపుల్ వరకే ఇక్కడ రావాల్సింది. మీలాంటి రోడ్ సైడ్ వాళ్ళు ఇక్కడికి రాకూడదురా. అంకుల్ రోడ్ సైడ్ కి రిచ్ కి ఏంటి అంకుల్ సంబంధం? ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంకుల్. మా ఫ్రెండ్స్ చాలా మంచి ఫ్రెండ్స్ అంకుల్. ప్లీజ్ అంకుల్ ఒకసారి కలవనియండి అంకుల్. రే వాడు ఇక్కడ లేడు, వాడు కూడా ఏరోప్లేన్ నేర్చుకోను బయటికి వెళ్ళాడు. నువ్వు ఇక్కడి నుంచి పోరా, నాకు వర్క్ ఉంది. ఇక్కడి నుంచి నేను వెళ్తున్నా గాయస్, మీరు క్యారీ ఆన్. అబ్బా నాకు నీ దగ్గర ఉంటేనే కంఫరంగా ఉందరా సించాన్. నేను వెళ్తున్నా. మా కూతుర్ని అసలు కడగబాక, నువ్వు ఎక్కడ ఉందని. మా కూతురు కూడా ఏరోప్లేన్ నేర్చుకొని వెళ్ళిందిరా. నువ్వు అసలు ఇక్కడ ఉండబాక, వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. బాయ్రా సించాన్. అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కటే ఉన్నా. మా కోకోనట్ మావయ్య ఇంకా రాలా. నాకైతే చాలా బాధగా ఉంది. సించాన్ నాకు అడ్రస్ పెట్టాడు ఇక్కడే, ది జెంట్రీ మేనర్ హోటల్ ఇక్కడేనా? ఇదే ఉన్నట్టుంది. ఈరోజు సించాన్ వాళ్ళ రిచ్ ఫ్రెండ్స్ తో బాగా ఆడుకున్నట్టుంటాడు, బాగా అలసిపోయి ఉంటాడు. ఈ రోజు KFC అయితే ఇప్పిద్దాం. ఒరే మన అడ్రస్ ముందుకు వెళ్ళిపోతున్నావే, వెనకాలే ఉంది బోర్డు. కొడదాం. రే సించాన్ నేను వచ్చేసా, తొందరగా రారా బయటికి. కోకోనట్ మావయ్య వచ్చేసాడు. మావా వస్తున్నా మావా. మావా వీళ్ళు రిచ్ అనుకుంటే రిచ్ గా సంత సాత్తారు మావా. అందరూ ఇక్కడ మనలాంటి మానవత్వాలు ఒక్కడు వెళ్ళాడు మావా. మావా వస్తున్నా మావా. ఒరే దారి ఇక్కడ దారి కనిపించలేదు మావా. నాకు చాలా బాధగా ఉంది మావా. ఈ రోజు నా బాధ అంతా చెప్పుకోరు మావా. వస్తున్నా మావా. మా మావయ్యతో వచ్చేస్తున్నాడు మావా. ఎవరా సించాన్ బాగా డల్గా ఉన్నట్టున్నావు నువ్వు? రే సించాన్ నువ్వు అనుకున్నట్టు నేను డబ్బున్నాను కాదురా. నాకు ఒక జాబ్, ఒక విల్లా, ఒక బైక్, ఒక కారు, ట్రక్ బండి ఉందిరా నా దగ్గర. రే మనం ఏరోప్లేన్ కొనాలంటే చాలా కష్టపడాలరా. రారా లోపలికి వెళ్దాం ముందు. ఏం చేయాలి మామ? ఏరోప్లేన్ కొనాలంటే నాకు ఏరోప్లేన్ కొనాలని మామ. ఎట్లాగన్నా లేకపోతే మా ఫ్రెండ్స్ నన్ను యాక్సెప్ట్ చేయరు మామ. సరేరా సించాన్ ఏదో ఒకటి చేద్దాం గానీ ముందు లోపలికి రా. నా దగ్గర అంటే ఒక 10 లక్షలు ఉంటాయరా. నీ ఎంత కష్టపడినా కూడా ఏరోప్లేన్ కొనడం అంటే చాలా కష్టం రా సించాన్. అబ్బా ఈడంతా చెప్పినా కూడా మొండికేసుకుంటా ఉంటాడు. వీడి కోసం ఏదో ఒకటి అబ్బా సించాన్ నీ మాటలు వింటేనే బుజ్జి మాటలు. నీ కోసం ఏమన్నా చేయాలనిపిస్తుందిరా. వీడు చూడండి సించాను మాట్లాడుతా బుజ్జిగా నిద్రపోయాడు. వీడి కోసం ఏమన్నా చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలబ్బా. మొన్న సీమన్ ఒక రేస్ గురించి చెప్పాడు. 7 కొండల తర్వాత ఒక పెద్ద రేస్ ఉంటదంట. ఇప్పుడు ఆ రేస్ దగ్గరికి అయితే వెళ్దాం. ఒరే ఊరా నువ్వు నాకు అడ్డొస్తున్నావు. నాకే టెన్షన్ లో ఉంటే నువ్వు నాకు అడ్డొస్తున్నావు. పక్కకు లేరా. ఒక సించానికి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది కానీ నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో. 7 కొండలు దాటి వెళ్ళాలి. ఇప్పుడైతే ఈ కొండ దిగితే ఆ కొండ కింద రేస్ అయితే ఉంది. అసలు అర్థం కావట్లే. అసలు సించాన్ కోసం ఇంత చేస్తున్నావు. ఇంత బతుకుండాలరా ఏరోప్లేన్ కావాలంటే. అమ్మా ఎట్టో సేఫ్ అయిపోయాం. అమ్మా ఈ కిందే ఉందనుకుంటే ఇక్కడే అనుకుంటా. ఇక్కడ ఆ బిచ్చి దగ్గర నాకు సీమన్ గారు చెప్పింది. అద్దో కనపడ్డారు. ఇల్లే బ్రో. నేను రేస్ ఆడేదానికి వచ్చేసాను బ్రో. వీడు చాలా మంది ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 మంది దాగున్నారు ప్లేయర్స్. ఇప్పుడు వీళ్ళతో ఆడాలా? వీళ్ళతో ఆడడం చాలా కష్టం. చించాన్ కోసం ఏమన్నా చేస్తా. ఇక్కడ ఏమిస్తారు అసలు ఏం చెప్పట్లే. వీళ్ళైతే గెలిచిన తర్వాత ఆడొక డీలర్ ఉంటారంట. ఆ డీలర్ని అడగాలంట. చూద్దాం ఏమవుతుందో. రేస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకైతే బయలుదేరుతాం. నేను కూడా సిద్ధం అయిపోయా. 1 2 3 స్టార్ట్ గో. ఒరే వీళ్ళు చాలా ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు గైస్. చాలా కంట్రోల్గా ఉంది ఇప్పుడైతే. ఒక ల్యాప్ అయితే దాటేసా. ఎట్టైనా ఫాస్ట్ వెళ్ళాలరా. సించాన్ కోసం ఏమైనా చేయాలరా. ఫాస్ట్ వెళ్ళాలరా. 2 పక్కెళ్ళరా. 3 ఇడు నాకు అడ్డం వచ్చేస్తున్నాడు. పక్కెళ్ళరా. పక్కెళ్ళరా. గుర్తేసుకున్నా సడన్ గా. వీడు పడిపోయాడు రా. కంట్రోల్ ఫాస్ట్. ఇట్టే వెళ్ళాలి. దాటేసాం గైస్. మన కోసం ఆడియన్స్ అయితే చాలా మంది ఉన్నారు. అబ్బా ఇదైతే నా కంట్రోల్లో లేదు. ఇది డ్రిఫ్ట్ అయిపోతా ఉంది. అబ్బా మన వెనకాలైతే ఎవరు లేరు. చాలా లాంగ్లో ఉన్నారు. అబ్బా వచ్చేసాం. సించాన్ తెలుసు నేను రేస్ భలే చేస్తానని. అమ్మా వచ్చేసా గైస్. చాలా టెన్షన్గా ఉంది. సించాన్ కోసం ఏమైనా చేస్తా గైస్. అసలు కంట్రోల్లో లేదు గైస్. నాకైతే ఎలాగైనా గెలవాలి దీన్ని. వచ్చేసా. వీళ్ళైతే నాకు చాలా వెనకాల ఉన్నారు. చాలా వెనకబడిపోయారు వీళ్ళైతే. వెనకాల చాలా లేట్గా ఉన్నారు. అసలు కంట్రోల్. చెట్లోకి వెళ్ళిపోయా. వచ్చేసా. ఇప్పుడు బ్రిడ్జి కింద నుంచి అయితే వెళ్ళాలనుకుంటా. వచ్చేస్తున్నాం. ఫైనలీ
ఐఎమ్ రీచ్డ్ ఫస్ట్ ప్లేస్ గాయస్. చాలా సంతోషంగా ఉంది. డీల్ రాన్నాడు, అసలుకి డీల్ రాన్నాడో చూడాలి. ఓ ఇక్కడున్నాడా? రే డీలర్, ఈడేంది గాయస్ నా ముందు సిగరెట్ తాగుతున్నాడు? నువ్వేనా గెలిచింది? కొండ మీద ఉందిరా, నీకు కావాల్సింది ఒక చిన్న ప్లేన్ ఉంది, పోరా. ఇంత రేస్ ఆడితే చిన్న ప్లేనా? ఏంది గాయస్ ఇల్లు నన్ను మోసం చేస్తున్నారు. ఏదో ఒకట్లే సించాన్ కోసం చిన్న ప్లేన్ అన్నా తీసుకెళ్దాం. సరే అంకుల్, థ్యాంక్స్ అంకుల్ చెప్పినందుకు. ఇప్పుడు ఈ బైక్లోనే వెళ్ళిపోతాం గాయస్ పైకి. గాయస్ కొండ మీదకైతే వచ్చేసాం అనమాట. మా చాలా కష్టపడ్డాం, చాలా దూరం ఉంది, కొండ చాలా ఎత్తుంది. ఓ వద్దు, ఆడ కనపడుతుంది, అదే అనుకుంటా మంది ఏరోప్లేన్, చిన్న ప్లేన్ అనుకుంటా గాయస్ అది. ఒక్కసారి చూడండి గాయస్ వెనకాల ఎంత పెద్ద లోయిందో. ఒక్కసారి కానీ పడితే మన పార్ట్స్ అసలుకి ఎవరికి కనపడవు కూడా. అట్లాగ అయిపోతాం, చుచ్చు పిచ్చు 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 ఉచ్చు ఉచ్చు అయిపోతాం గాయస్. మనం అయితే ఇట్లా కొండ మీద చాలా జాగ్రత్తగా తోలాలి గాయస్. చాలా భయం వేస్తుంది. సించాన్ మనం ఒకటే ఉండేది, సించాన్కి అమ్మ నాన్న కూడా లేరు, నీ ఒక్క మామనే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి గాయస్ సించాన్ దగ్గర. గాయస్ రేస్ వాళ్ళు అయితే మనం మోసం చేశారనమాట. ఇది చూడండి అసలుకి పేపర్ ప్లేన్ లా ఉంది. ఇది సించాన్కి అసలు నచ్చుతుందా? వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా పెద్ద పెద్ద ప్లేన్స్లో వెళ్తారు. ట్రై చేద్దాం ఒకసారి. అబ్బా ఇది ఎలా స్టార్ట్ చేయాలి అర్థం కావట్లేదా? ఓకే 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 స్టార్ట్ అయింది. ఓ ఇది బాగానే ఉంది గాయస్, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇప్పుడు సించాన్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోదాం. సించాన్కి కానీ నచ్చితే నాకు హ్యాపీ. ఇప్పుడు సించాన్ ఎట్టన్నా సంతోషించాలి గాయస్, అదే నాకు. సించాన్ లేకపోతే నేను లేను గాయస్. సించాన్ కోసం ఏమన్నా చేస్తాను గాయస్. ఇక్కడ నుంచి మిలిటరీ బేస్ అండ్ లాస్ ఏంజల్స్ చూస్తుంటే చాలా అందంగా ఉంది గాయస్. అబ్బో మన సించాన్ కూడా చాలా లైక్ చేస్తాడు. ఇది కొండ మీద పెట్టేసి సించాన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం తొందరగా. రే సించాన్ లేరా, సించాన్ లేరా, నీకు కొత్త సర్ప్రైజ్ రా. రే సించాన్ లేరా, రే తొందరగా నా వెనకాల రారా. తొందరగా వచ్చి నా బైక్ ఎక్కురా. సరే మావా. మావా ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు మావా. రే గమ్ముగా ఉండు, ఏం మాట్లాడబాకు. సరే మావా. మావా ఐ లవ్ యు మావా, ఐ లవ్ యు మావా, ఐ లవ్ యు మావా. నాకు తెలుసు మావా నువ్వు నా కోసం ఏదో ఒకటి చేస్తావని. ఐ లవ్ యు మావా. ఫ్రెండ్స్, మా మావ నా కోసం ఏరోప్లేన్ అయితే తీసుకుని వచ్చాడు. ఎంత కష్టపడి ఉంటాడు మా మావ నా కోసం. ఐ లవ్ యు మావా. మా ఫ్రెండ్స్కి అయితే చూపిస్తా ఇప్పుడు. మావ ఒకసారి ట్రై చేసేదా? చీర సించాన్ డ్రైవ్ ఏం కాదు కానీ. ఓకే మావా. ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్, పై నుంచి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మా రిచ్ ఫ్రెండ్స్కి ఒకసారి చూపిస్తాను ఆ ఏరోప్లేన్.